లా అండ్ ఆర్డర్ మా చేతుల్లోనే ఉంది. మేము ఏం చేసినా చెల్లుతుంది. మమ్మల్ని అడిగేవారు ఎవ్వరూ లేరు. అచ్చం ఇలాగే ఉంది విశాఖ పోలీసుల తీరు. అవును, ఓ కేసును డీల్ చేసిన విధానం చూస్తుంటే ఇలాగే అనిపిస్తుంది. ఏకంగా విశాఖ సిపి పేరును వాడుకుంటూ మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిపై ఓ యువకుడు ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో అసలు నిందితుడిని వదిలేసి బాధితుడిపైనే పోలీసులు వేధింపులకు దిగారు అన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇదిగో ఇతను పవన్ కుమార్, ఉండేది అక్కయ్యపాలెంలో. సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న పవన్ కు అదే ప్రాంతంలో ఉంటున్న యూట్యూబ్ నిర్వాహకుడైన శ్రీనివాస్ రెడ్డి పరిచయం అయ్యాడు. ఒకరోజు పోలీస్ కమిషనరేట్ లో సైబర్ సెక్యూరిటీ వింగ్ లో ఖాళీలు ఉన్నాయని పవన్ కు చెప్పాడు శ్రీనివాస్ రెడ్డి. తనకు పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకబ్రత బాగ్చి చాలా క్లోజ్ అని నమ్మించాడు. సిపి సార్తో మాట్లాడి ఉద్యోగం ఇస్తానని చెప్పాడు. అలా సుమారు 7.5 లక్షల వరకు ఉద్యోగం పేరుతో పవన్ నుంచి వసూలు చేశాడు యూట్యూబర్ శ్రీనివాస్ రెడ్డి. నెలలు గడుస్తున్నా ఉద్యోగం రాకపోవడంతో పవన్ కు అనుమానం వచ్చింది. దీనిపై ఆరా తీయగా మోసపోయినట్లు ఆలస్యంగా గ్రహించాడు. విశాఖ సిపి శంకబ్రత బాగ్చికి వాట్సాప్ లో నేరుగా ఫిర్యాదు చేశాడు పవన్. వెంటనే సిపి బాగ్చి పవన్ ను పిలిచి విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. దీనిపై విచారించి బాధితుడికి న్యాయం చేయాలని ఏసీపీ వెంకట్రావుకు అప్పగించారు. దీంతో ఏసీపీ యూట్యూబర్ ను పిలిపించి మందలిచ్చారు. డబ్బు వెంటనే సెటిల్ చేయాలని హెచ్చరించారు. అయినప్పటికీ న్యాయం జరగలేదు. ఎప్పటికప్పుడు పవన్ కమిషనరేట్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. పవన్ కు జరుగుతున్న అన్యాయంపై సాక్షి టీవీ వరుస కథనాలు ప్రసారం చేసింది. శ్రీనివాస్ రెడ్డిపై ఎటువంటి చర్యలు తీసుకొని విశాఖ పోలీసులు బాధితుడిగా ఉన్న పవన్ కు మాత్రం పోలీస్ స్టేషన్ ను పిలిపించుకుని అర్ధరాత్రి సమయం వరకు వేచి చూసేలా చేశారు. కనీసం భోజనం చేసే అవకాశం కూడా ఇవ్వలేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే అనారోగ్యానికి గురైన బాధితుడు పవన్ పోలీస్ స్టేషన్లోనే కుప్పకూలిపోయాడు. దాహం వేస్తోంది, నీళ్లివ్వండి అని పవన్ ప్రాధేయపడితే డాక్టర్ వచ్చి ఇస్తాడంటూ పోలీసులు చెప్పడం ఇప్పుడు వైరల్ గా మారింది. స్టేషన్లో పవన్ ఆరోగ్యం క్షీణించడంతో అప్పటికప్పుడు వైద్య సిబ్బందిని పిలిపించి ప్రాథమిక వైద్యం చేయించారు. ఏకంగా విశాఖ సిపి పేరు చెప్పి మోసాలకు పాల్పడిన వ్యక్తిని వదిలేసి అతని చేతిలో మోసపోయిన బాధితుల్ని వేధింపులకు గురి చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.